అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. సింగోనియం ప్లాంట్ ఇది ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్. దీనినే యారో హెడ్ అని కూడా అంటారు. ఇది ఇండోర్ ప్లాంట్కి బాగా సరిపోతుంది. ఎందుకంటే ఇది వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఇది కిచెన్ మరియు బాత్రూమ్లలో పెంచుకోవడానికి మంచి ఎంపిక. తేమ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. చూడండి వేర్లు ఎంత బాగా వచ్చాయో. వీటికి 10-15 రోజులకు ఒకసారి నీళ్లు మారిస్తే చాలు. ఇది డెవిల్ బ్యాక్ బోన్. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్కి చాలా మంచి ప్లాంట్. సన్లైట్ కూడా అవసరం లేదు, వాటర్లో పెట్టినా చాలు పెరుగుతుంది. చూడండి వీటికి కూడా రూట్స్ ఎంత బాగా వచ్చాయో కదా. స్పైడర్ ప్లాంట్ అని కొందరు అంటారు, రిబ్బన్ ప్లాంట్ అని కొందరు అంటారు, కోళ్ళు అని కొందరు పిలుస్తారు. ఇది ఆస్ప్రాగస్ కుటుంబానికి చెందిన మొక్క. ఇది మట్టిలోనూ పెరుగుతుంది, నీళ్ళల్లోనూ పెరుగుతుంది. చూడండి దీనికి కూడా ఎంత బాగా రూట్స్ వచ్చాయో. దీనిని జెడ్ ప్లాంట్ అంటారు. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్కి చాలా మంచి ప్లాంట్. ఒక కొమ్మని వాటర్లో పెడితే చాలు. చూడండి చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నాయి కదా. ఆ గడ్డ నుంచి మళ్ళీ పక్కన పిలకలు వస్తాయి. ఇది ఆఫీస్ రూమ్స్, బెడ్రూమ్స్, లివింగ్ రూమ్స్కి మంచి ఎంపిక. లక్కీ బ్యాంబో ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనిని అదృష్ట మొక్క అని కూడా అంటారు. నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. నో మెయింటెనెన్స్. ఇది మనందరికీ పరిచయం ఉన్న మొక్కనే కదండి. ఇక మనీ ప్లాంట్ విషయానికి వస్తే, మనీ ప్లాంట్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇది అందరి ఇండ్లలో ఉండే ఉంటుంది. ఈ మొక్కలన్నింటికి 10-15 రోజులకు ఒకసారి నీళ్లు మారిస్తే చాలండి. మనం ఊరు వెళ్తున్నాము, మొక్కలు ఏమైపోతాయో అని బెంగ కూడా అసలు అవసరం లేదు. ఉంటే 1 టీ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేయండి చాలు. ఆకులు పచ్చగా కలకలాడుతూ ఉంటాయి. మాకు ప్లేస్ లేదు, మట్టి లేదు, నాటుకోవటానికి ఏం లేవు అనటానికి కూడా లేదండి. మన దగ్గర ఏ ఉంటే వాటిల్లో పెట్టేసేయండి, కొంచెం నీళ్ళు ఇవ్వండి చాలు, అవే బ్రతికిపోతాయి. చూడండి నేను ఎక్కడెక్కడ పెట్టానో చూపిస్తాను. ఫ్రిడ్జ్ పైన, అటక పైన ఇలా పెట్టాను. మనసుంటే మార్గం ఉంటుందండి. చూడండి ఈ ఆకులు చూడండి, మన చేతి కంటే పెద్దగా ఉన్నాయి. చూడండి నేను టేబుల్ పైన పెట్టేశాను, ఇలా అటక పైన పెట్టేశాను, ఇలా ఫ్రిడ్జ్ మీద కూడా పెట్టేశాను, ఇలా షోకేస్లో కూడా పెట్టా చూడండి.